హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈ వీడియో నెట్ఫ్లిక్స్ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ రీక్యాప్కి రిలేటెడ్ వీడియో. నవంబర్ 27న సీజన్ 5 వస్తుంది కాబట్టి చాలామంది ప్రీవియస్ సీజన్స్ మర్చిపోయి ఉంటారు. సో వాళ్ళకి మళ్ళీ ఆ ఎపిసోడ్స్ అన్నీ చూడకుండా ఈ రీక్యాప్ వీడియో చూస్తే మొత్తం గుర్తొచ్చేలా చేయాలనేదే నా ప్రయత్నం. ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 రీక్యాప్ వీడియో అప్లోడ్ చేశాము. సో ఈ వీడియోలో సీజన్ 2 రీక్యాప్ చేయబోతున్నాం. ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సీజన్ 1 ఎండింగ్లో 11 అండ్ ఆ క్రియేచర్ అక్కడి నుంచి మాయమైపోతారు. తర్వాత హాపర్ అనే పోలీస్ దగ్గర 11 ఉన్నట్లు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. తను ఒక దగ్గర ఎగ్గోస్ పెడతాడు విచ్ వాజ్ ఫేవరెట్ ఫర్ 11. సో అలా మనకి హింట్ ఇచ్చారు. బట్ ఎలా 11 హాపర్ దగ్గరికి వచ్చింది అనేది ఈ సీజన్లో చూపిస్తారు. సీజన్ స్టార్టింగ్లో పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా ఇన్ అక్టోబర్ 28, 1984లో ఒక గ్యాంగ్ ఏదో క్రైమ్ చేసి పారిపోతుంటే పోలీసులు చేసేది చూపిస్తారు. ఆ గ్యాంగ్లో ఉన్న ఒక అమ్మాయి తన పవర్స్ యూజ్ చేసి బ్రిడ్జ్ గూలేలా చేసి పోలీస్ని ఆపేస్తుంది. బట్ పోలీసులు అక్కడ ఆగాక అక్కడ నార్మల్గా ఉంటుంది బ్రిడ్జ్. ఆ అమ్మాయికి కూడా 11 లాగా నోస్లోంచి బ్లడ్ వస్తుంది ఆఫ్టర్ యూజింగ్ పవర్స్. తన హ్యాండ్ మీద 8 అనే టాటూ ఉంటుంది. కట్ చేస్తే హాకిన్స్లో 4 బెస్ట్ ఫ్రెండ్స్ మైక్, విల్, జస్టిన్, లూకస్ వీడియో గేమ్ ఆడటానికి మనీ కలెక్ట్ చేస్తారు. అందులో డిగ్ డగ్ అనే గేమ్లో హై స్కోర్ మ్యాడ్ మ్యాక్స్ అని ఉంటుంది. డెస్టిన్ని దాటేసింది అని అందరూ షాక్ అవుతారు. తర్వాత విల్ బాడీలో ఆ క్రియేచర్కి రిలేటెడ్ పార్టికల్ ఉండడం వల్ల తనకి ఆ అప్సైడ్ డౌన్ వరల్డ్ నుంచి గ్లింప్సెస్ కనిపిస్తూ ఉంటాయి, లైక్ తను ఆ వరల్డ్లోనే ఉన్నట్లు. హాకిన్స్ మిడిల్ స్కూల్కి మ్యాక్స్ అనే కొత్త అమ్మాయి కాలిఫోర్నియా నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. తనే ఆ హై స్కోర్ చేసిన మ్యాడ్ మ్యాక్స్ అని ఈ నలుగురు ఫ్రెండ్స్ అనుకుంటారు, విచ్ వాస్ రైట్. విల్ వాళ్ళ మదర్ జాయ్స్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ఈ సీజన్లో. తన పేరు బాబ్. హాపర్కి పంప్కిన్స్ తోట అతను కాల్ చేసి మా పంప్కిన్స్ అన్నీ కంటామినేట్ అయిపోయాయి అని చెప్తే వెళ్ళి అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్ విల్ వాళ్ళ మదర్ అండ్ హాపర్ కలిసి తనని డాక్టర్ ఓవెన్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ ఓవెనే ఇప్పుడు డాక్టర్ మార్టిన్ చనిపోయాక హాకిన్స్ ల్యాబ్కి హెడ్. తను విల్కి టెస్టులు చేసి అంత ఇన్ఫో తీసుకొని విల్కి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ ఉంది, ఆ ఇన్సిడెంట్ జరిగి 1 year అవ్వడం వల్ల కూడా అవన్నీ గుర్తొచ్చి ఇలా అవ్వచ్చు అని అంటాడు. బట్ విల్ మాత్రం ఒక పెద్ద స్పైడర్ షేప్ నాకు కనిపిస్తుంది, హీ విల్ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అని చెప్తాడు. నెక్స్ట్ నాన్సీ అండ్ స్టీవ్ కలిసి బార్బెరా వాళ్ళ పేరెంట్స్ ఇంటికి లంచ్కి వెళ్తారు. యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ల్యాబ్లో ఆ క్రియేచర్ బయటికి రావడం, విల్ అండ్ బార్బ్ని చంపడం, పోర్టల్ ఓపెన్ అవ్వడం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రానివ్వలేదు. ఎందుకంటే బయట తెలిస్తే మన యూఎస్ కంట్రీకి డేంజర్ అని ఎవరికి చెప్పకూడదని గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి హాకిన్స్ పీపుల్ అందరితో అగ్రిమెంట్ చేసుకుంటారు. సో బార్బ్ వాళ్ళ పేరెంట్స్కి బార్బ్ చనిపోయింది, ఆ క్రియేచర్ తనని చంపేసిందని తెలియదు. సో వాళ్ళు బార్బ్ని కనిపెట్టడానికి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని అపాయింట్ చేస్తారు. తన పేరు మురే బౌమన్. దానికోసం వాళ్ళు వాళ్ళ హౌస్ కూడా అమ్మేద్దాం అనుకుంటారు. నాన్సీ ఇదంతా విని బాధపడుతుంది. బట్ నిజం చెప్తే గవర్నమెంట్కి ఎగెన్స్ట్ వెళ్ళినట్టు అవుతుంది, జైలుకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పలేదు. హాపర్ 11ని ఫారెస్ట్లో ఒక ఇంట్లో దాచిపెడతాడు. అక్కడికి వెళ్ళి ఇద్దరు డిన్నర్ చేస్తారు. సో కొన్ని డేస్ తర్వాత నాన్సీ బార్బ్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మిమ్మల్ని కలవాలి, మీకు ఒక నిజం చెప్పాలి అని ఒక ప్లేస్కి రమ్మంటుంది. అక్కడికి ఈ ల్యాబ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నాన్సీ అండ్ జోనాథన్ని ల్యాబ్కి తీసుకెళ్ళి మీరు ఆ సీక్రెట్ వాళ్ళకి చెప్పకూడదు, ఇట్స్ డేంజర్ ఫర్ అవర్ కంట్రీ ఫ్రమ్ రష్యా అండ్ అదర్ కంట్రీస్ అంటాడు. ల్యాబ్లో వీళ్ళు ఆ క్రియేచర్కి రిలేటెడ్ ఎలిమెంట్స్ని ఫైర్ గన్స్తో డెస్ట్రాయ్ చేయడం చూపిస్తారు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అని చెప్తాడు. ఆ డాక్టర్ మాట్లాడిందంతా నాన్సీ రికార్డ్ చేసి బార్బ్ వాళ్ళ పేరెంట్స్ హైర్ చేసిన మురే బోమన్ ఇంటికి వెళ్ళి ఆ రికార్డర్ ఇస్తారు. తను దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళకి పోస్ట్ చేసి పంపిస్తాడు. నెక్స్ట్ విల్ హ్యాలోవిన్ డే రోజు మళ్ళీ ఆ స్పైడర్ని చూడడం తర్వాత నెక్స్ట్ డే కూడా కనిపిస్తుంది. ఈసారి లిటరల్లీ అది తన బాడీలోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి విల్కి హీట్ అన్నా హాట్ వాటర్ అన్నా అస్సలు నచ్చవు. బాడీ ఎప్పుడు కూల్గా ఉండాలి అంటాడు. తన బాడీ టెంపరేచర్ కూడా డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఇంకా డౌట్ వచ్చి జాయ్స్ హాపర్కి కాల్ చేస్తూ ఉంటే తను అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉంటాడు. ఎందుకంటే 11కి ఒకరోజు ఎర్లీగా ఇంటికి వస్తానని ప్రామిస్ చేసి బ్రేక్ చేస్తాడు. తన కోపం వచ్చి ఇంట్లోంచి బయటికి వెళ్ళి మైక్ను చూసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో 11ని వార్న్ చేస్తూ అక్కడే ఉండిపోతాడు. సో వన్స్ జాయ్స్ దగ్గరికి హాపర్ వచ్చాక మొత్తం విల్ని అడుగుతాడు. అప్పుడు విల్ నేను చెప్పలేను, నాకు ఏం కనిపిస్తుందో నేను డ్రా చేసి చూపిస్తా అంటాడు. చాలా పేపర్స్లో డ్రా చేస్తాడు.
అవన్నీ ఒకదాంతో ఇంకొకటి కనెక్ట్ అయ్యాయని తెలుసుకొని అన్నీ ఇంటి నిండా పేరుస్తూ లైన్గా అప్పుడు అవి వైన్స్ అని తెలుసుకొని హాపర్ పంప్కిన్ తోట దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వి లోపలికి వెళ్తాడు. అండర్ గ్రౌండ్ టన్నెల్ లాగా ఉంటుంది, అప్సైడ్ డౌన్ లాగా కనిపిస్తుంది. అక్కడ రూట్స్ అన్నీ స్ప్రెడ్ అవుతూ టోటల్ హాకిన్స్ని డిస్ట్రాయ్ చేసేలా ఉన్నాయి. వాటిని ఫైర్తో డిస్ట్రాయ్ చేసి బయటికి వెళ్దాం అనుకుంటాడు. బట్ అవి తనని కదలకుండా చేస్తాయి, మొత్తం చుట్టుకొని పాములాగా. అప్పుడు విల్కి అప్సైడ్ డౌన్లో ఏమవుతుందో అన్నీ అతనికి తెలుస్తాయి, బికాస్ స్కూల్లో తన బాడీలోకి ఆ లార్జ్ స్పైడర్ వెళ్ళడం వల్ల. సో హాపర్ డేంజర్లో ఉన్నాడని చెప్తాడు. వెంటనే బాబ్ హెల్ప్తో విల్ డ్రా చేసింది హాకిన్స్ మ్యాప్ అని తెలుసుకొని హాపర్ని సేవ్ చేస్తారు. అదే టైంలో సోల్జర్స్ వచ్చి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న వైన్స్ని ఫైర్ గన్తో డిస్ట్రాయ్ చేస్తుంటే విల్ చాలా సఫర్ అవుతాడు, బికాస్ తన బాడీలో కూడా అవే ఉన్నాయి కాబట్టి. హ్యాలోవిన్ రోజు డెస్టిన్కి ఒక చిన్న క్రియేచర్ ఒకటి తన డస్ట్బిన్లో దొరుకుతుంది. దాన్ని అతని ఇంట్లోకి తెచ్చుకొని పెంచుకుందాం అనుకుంటాడు. అది రోజు రోజుకి సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మైక్ వాళ్ళకు కూడా చూపిస్తాడు. విల్ అది అప్సైడ్ డౌన్లో ఉన్న క్రియేచర్ లాగా ఉంది, దాన్ని డిస్ట్రాయ్ చేసే అంటాడు. డెస్టిన్ అలా చేయకుండా ఇంటికి తెచ్చుకుంటాడు. అది ఒకరోజు పెద్దగా అయ్యి తన పిల్లిని కూడా తినేస్తుంది. అప్పుడు దాన్ని చంపుదామని ఒక స్టోర్ రూమ్లోకి లాక్ చేస్తాడు. స్కూల్కి కొత్తగా వచ్చిన మ్యాక్స్ని వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాడు. బట్ తనకి విల్కి జరిగిన దాని గురించి ఏమీ చెప్పట్లేదని కోపంగా ఉంటుంది. అప్పుడు లూకస్ మ్యాక్స్కి లాస్ట్ ఇయర్ విల్కి జరిగింది క్రియేచర్ గురించి అన్నీ చెప్తాడు. నువ్వు బయట ఎవ్వరికీ చెప్పొద్దు, ఇట్ ఈస్ ఎ టాప్ సీక్రెట్ అంటే తను అవన్నీ విని అసలు నమ్మదు, లైట్ తీసుకుంటుంది. ప్రూఫ్ కావాలని అంటుంది. అదే టైంలో విల్కి పార్షియల్ అల్జైమర్స్ వస్తాయి. ఆ ఫైర్ గన్తో వైన్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఎవరిని సరిగ్గా గుర్తుపట్టాడు. డెస్టిన్ అందరికీ కాంటాక్ట్ అవుతాడు తను హైడ్ చేసిన క్రియేచర్ డాట్ని చంపడానికి హెల్ప్ కోసం. లాస్ట్కి అనుకోకుండా స్టీవ్ వస్తే ఇద్దరు కలిసి డాట్ కోసం మీట్ వేసి ఒక ప్లేస్కి రప్పిద్దాం అనుకుంటారు. చిన్నగా అక్కడికి లూకస్, మ్యాక్స్ అండ్ మైక్ కూడా వస్తారు. అప్పుడు ఓన్లీ డాటే కాకుండా చాలా క్రియేచర్స్ వస్తాయి. మ్యాక్స్ వాటిని చూసి అప్పుడు లూకస్ చెప్పిందంతా నమ్ముతుంది. సడన్గా అవన్నీ ల్యాబ్ సైడ్ వెళ్తూ ఉంటాయి. అక్కడ అండర్ గ్రౌండ్లో సోల్జర్స్ ఫైర్ గన్తో వైన్స్ని డిస్ట్రాయ్ చేద్దామని వెళ్తారు. బట్ ఆ క్రియేచర్స్ అన్నీ కలిసి వాళ్ళని చంపేస్తాయి. స్టీవ్ అండ్ గ్రూప్ అందరూ ల్యాబ్ సైడ్ వెళ్తారు. జొనాథన్ అండ్ నాన్సీ కూడా ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇంటి నుంచి హాకిన్స్ వచ్చి జొనాథన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా చూసి వాళ్ళు కూడా ల్యాబ్కి వస్తారు. 11 అసలు హాపర్ దగ్గరికి ఎలా వచ్చిందో మనకి చూపిస్తారు. తను సీజన్ ఎండింగ్లో క్రియేచర్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత అప్సైడ్ డౌన్ వరల్డ్లో కళ్ళు తెరుస్తుంది. అక్కడి నుంచి వాల్కి ఉన్న పోర్టల్ ద్వారా బయటికి వచ్చి మైక్ ఇంటికి వెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరికీ చెప్పకూడదని అగ్రిమెంట్ చేసుకుంటూ కనిపిస్తారు. ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని 11 అడవిలోకి పారిపోతుంది. అక్కడ కొన్ని డేస్ ఎలా బ్రతికిందో, తర్వాత హాపర్ తనని చూడడం, ఒక ఇంటికి తీసుకెళ్లడం అవన్నీ చూపిస్తారు. తర్వాత ఆ ఇంట్లో 11కి ఒక బాక్స్లో ఫైల్ కనిపిస్తుంది. అందులో వాళ్ళ మామ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి. తను పవర్స్ యూస్ చేసి అడ్రస్ తెలుసుకొని ఒక ట్రక్ డ్రైవర్ని లిఫ్ట్ అడిగి అక్కడికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ వీల్ చైర్లో ఉండడం చూసి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మళ్ళీ పవర్స్ యూస్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ తనకి జరిగిందంతా చూపిస్తుంది. అందులో తన పాపని డాక్టర్ మార్టిన్ బలవంతంగా తీసుకోవడం, జేన్ని వెతుక్కుంటూ తన ల్యాబ్కి వెళ్ళడం, అక్కడే జేన్తో పాటు ఇంకో పాప కూడా ఉంటుంది. ఆ పాపే మనం స్టార్టింగ్ మాట్లాడుకున్న అమ్మాయి, 8 టాటూ హ్యాండ్ మీద ఉన్న అమ్మాయి. అలా తను వీల్ చైర్లో ఉండడానికి రీజన్ డాక్టర్ మార్టిన్ అని 11 తెలుసుకుంటుంది. ఆ నెంబర్ 8 అమ్మాయి ఫోటోని యూజ్ చేసి తన అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి తనను కలిసి కొన్ని డేస్ ఆ అమ్మాయి అండ్ తన గ్యాంగ్ చేసే వర్క్స్లో ఇన్వాల్వ్ అయ్యి తర్వాత హాకిన్స్లో మైక్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని తన పవర్స్ ద్వారా తెలుసుకొని హాకిన్స్ బయలుదేరుతుంది. హాకిన్స్ ల్యాబ్లో క్రియేచర్స్ అన్నీ వచ్చి అందరికీ అటాక్ చేస్తూ ఉంటాయి. అక్కడ బాబ్ చనిపోతాడు. హాపర్ అండ్ జాయ్స్ అందరూ కలిసి బయటికి వస్తారు. ల్యాబ్ దగ్గరే ఉన్న జొనాథన్ అండ్ గ్రూప్ అందరూ కార్లో మైక్ ఇంటికి వెళ్తారు విల్ని తీసుకొని. అక్కడికి 11 కూడా వస్తుంది. అప్పుడు విల్ సీక్రెట్గా మార్స్ కోడ్ ద్వారా క్లోజ్ గేట్ అనే క్లూని వాళ్ళకి చెప్తాడు. హాపర్ 11ని తీసుకొని ల్యాబ్కి వెళ్తాడు పోర్టల్ ఆర్ గేట్ని క్లోజ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం స్టీవ్ వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళి మెయిన్ పార్ట్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటారు. జాయ్స్, జొనాథన్ అండ్ నాన్సీ విల్ బాడీలో ఉన్న ఆ క్రియేచర్ ఎలిమెంట్స్ని బయటికి తేవడానికి తనను హీట్ ఇన్స్ట్రుమెంట్స్ చుట్టూ పడుకోబెడతారు. క్రియేచర్ డిస్ట్రాయ్ అయితే విల్ కూడా చనిపోతాడు, ఎందుకంటే అవి అతని బాడీలో ఉండడం వల్ల. సో వాటిని తన బాడీని బాగా హీట్ చేసి ఎలాగో అలా బయటికి తీసుకొస్తారు. సేమ్ టైం స్టీవ్ వాళ్ళు ఆ అండర్ గ్రౌండ్లో సెంటర్ పార్ట్ని ఫైర్తో డిస్ట్రాయ్ చేయడం వల్ల ఆ క్రియేచర్కి బాగా ఎఫెక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం 11 ఆ గేట్ని క్లోజ్ చేస్తుంది తన పవర్స్ యూస్ చేసి. క్రియేచర్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇంకా స్నో పార్టీలో అందరూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లాస్ట్లో మనకి అప్సైడ్ డౌన్ వరల్డ్లో స్పైడర్ షాట్ ఒకటి చూపించి ఎండ్ చేస్తారు సీజన్ని.
నెక్స్ట్ సీజన్ 3 అండ్ సీజన్ 4 రీక్యాప్ వీడియోస్ కూడా వస్తాయి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.